అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడప వరలక్ష్మి. మరి ముఖ్యంగా దసరా పండుగ ఈ ఈ నెలలో మరి 12వ తేదీన దసరా పండుగ రానుంది. మరి ప్రతి నెల మనకి వేతనాలు రెండో వారం, మూడో వారంలో కూడా జమ అవుతా ఉన్నాయి. మూడో వారంలో జమ అవుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ నెల దసరా పండుగ ఉంది కాబట్టి మరి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి మరి దసరా పండుగ తెలంగాణలో చాలా ప్రాధాన్యతమైనది, చాలా ముఖ్యమైనది దసరా పండుగ కాబట్టి దసరా పండుగ లోపు మరి వేతనాలు అంగన్వాడీ ఉద్యోగస్తులందరి ఖాతాల్లో జమ చేయవలసిందిగా, అంతేకాకుండా మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళకి మరి సోదరిమణులందరికీ మరి ఈ మధ్యకాలంలో మరి పాత శాలరీనే రావడం జరుగుతుంది. మరి అందరికీ కూడా పూర్తి వేతనాన్ని మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా వేతనాన్ని మరి మా అందరి ఖాతాల్లో జమ చేయవలసిందిగా, అదేవిధంగా పెండింగ్ వేతనాలు జమ చేయవలసిందిగా మరి ఇటీవల కాలంలోనే మన మంత్రివర్యులు సీతక్క గారిని అదే అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల నుండి మెయిన్ అంగన్వాడీ శాలరీస్ వేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా పూర్తి వేతనాన్ని మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి సోదరిమణులందరికీ కూడా ఈ నెల నుండి పూర్తి వేతనాన్ని జమ చేస్తూ అదేవిధంగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అంతేకాకుండా దసరా పండుగను మరియు బతుకమ్మను దృష్టిలో పెట్టుకొని మరి అందరూ నిరుపేద కుటుంబాల వాళ్ళే మరి మహిళలే మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి దసరా పండుగకు ముందే మరి అందరి ఖాతాల్లో అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాలో జమ చేయవలసిందిగా మరి ఈరోజు ఆన్లైన్లో మన మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మేడం గారి క్రాంతి వెస్లీ మేడం గారికి ఆన్లైన్లో వినతి పత్రం పంపించడం జరిగిందని సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.